మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో కూరగాయల మార్కెట్ పేరుతో తమ సొంత భూములు మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సునీత లాక్కున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 64 మంది 2 ఎకరాల్లో ఇళ్ల స్థలాల కోసం భూమిని కొనుగోలు చేసుకున్నారని బాధితులు తెలిపారు. ప్రత్యామ్నాయంగా తమకు ఇళ్ల స్థలాలు చూపకుండా బలవంతంగా లాక్కున్న తమ భూముల్లో మార్కెట్ ఎలా నిర్మిస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీని వెనుక మంత్రులు మల్లారెడ్డి, కేటీఆర్లు ఉన్నారని, భూములు వదులుకోలేకపోతే చంపేస్తామని కూడా కొందరి నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధితులు వాపోయారు. తో పాటు ఒక 60 మంది ఉంటాం మొత్తం టోటల్ గా 2007 మనం అదే కడుతుంటే అది ఊకే కొనుగోటు జరిగిందండి. 2007 నుంచి మనం మధ్య మంత్రి మల్లరెడ్డి గెలిచిన తర్వాత అక్కడ ఒక లోకల్ మన మార్కెట్ చైర్మన్ చెప్పి సునీత లక్ష్మణ్ అని చెప్పి ఆయన మార్కెట్ గా ఇబ్బంది పెట్టి మాకు ఇక్కడ దోషాలు లేక మేము సీదా రాదని చెప్పి ఆయన వ్యక్తి కలిసినాం. కలిస్తే ఆయనే మాకు నేను కేటీఆర్ దగ్గర నేను పని చేసి చెప్పి ఒక మాట ఇచ్చిందండి. మాట ఇచ్చి కొంచెం అమౌంట్ చేసి మాట ఇచ్చి సరే అని చెప్పి అంటూ 2 సంవత్సరాలు దింపాడు. ఆ మార్కెట్ అట్లే మార్కెట్ అయిపోయింది. మాకు న్యాయం జరగలేదు. 13 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చాము సీదా రాజు అతనికి. నేను 15 రోజుల్లో మీ ప్రాబ్లం సాల్వ్ చేసేస్తా, మార్కెట్ తీపిచ్చేస్తా, క్యాన్సిల్ చేపిస్తా, మీరు కట్టుకుంటట్టు నేను మాట్లాడి కేటీఆర్ దగ్గర తీసుకోవద్దని చెప్పాడు సార్. ఇక మేము 3 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నాము. 2-3 సార్లు కట్టినాము, కూలగొట్టి